ఈవో అందరికీ ఉపాధ్యాయునాలయం వెళ్ళాలనేటువంటిది మనం పేపర్లో చూస్తుంటాం కదా. ఈరోజు మీరందరూ ఉపాధ్యాయులు అయ్యారు. అయితే ఇప్పుడు ఒక విషయం చెప్తాను. ఒక సినిమా వచ్చింది, ఒకరోజు సీఎం వెళ్ళాడు. ఒక్కరోజు సీఎం అయితే ఆ సినిమా ఎంత హిట్ అయింది తెలుసా? భయంకరంగా హిట్ అయింది. అంటే ఒక్కరోజు ఒకరు చేసే వేరే వాళ్ళు చేస్తే ప్రపంచాన్ని ఎట్లా మార్చవచ్చు, తన జీవితాన్ని ఎట్లా మార్చుకోవచ్చు అనేటువంటి అనుభవం రావాలనేటువంటి ఉద్దేశంతోనే ఇట్లాంటి విష్ణు సార్ చెప్పినట్టు మనకు మీరు ఏదైనా కావాలనుకుంటే మీరు చేయలేదు, కాలేదు. ఇట్లాంటి అవకాశం ఎవరికి ఇస్తారు? నేను కలెక్టర్ కావాలి, లేకుంటే ఇంకొకరు కావాలి అంటే వాడు వాడి లైఫ్ ఎండ్ అయిపోతుంది. రెండోలో చనిపోతాడు పిల్లగాడు అనేటప్పుడు మనకి కన్సో కోరిక ఇబ్బంది రానంటే నాకు డీజీపీ కావాలని ఉంది అంటే ఇప్పుడు మానవతా దృక్పథంతో ఆ డీజీపీ వచ్చి ఒక రోజుగా మనకి టోపీలు పెట్టి నష్టలు కొట్టిపోతారు. అంటే ఎప్పుడు చనిపోతున్నాడు అని ఇంకా వానికి లైఫ్ లేదు, ఆ పిల్లగానికి ఇంకా అయిపోయింది, ఎక్కువ రోజులు బతకడు అని తెలిసినప్పుడు ఆ రకంగా చెప్తారు. కానీ ఇక్కడ మీకు అట్లా ఈ రోజుతో అయిపోతుందా మీ జీవితం? ఈ రోజుతో స్టార్ట్ అవుతుంది. అది మీరు ఈ రోజుతో అంటే మీరు మన డ్రీమ్స్ ఏవైతే ఉన్నాయో వాటిని సఫలీకృతం చేసుకోవడానికి పరకాయ ప్రవేశం లాగా దాంట్లో ప్రవేశిస్తే సాధక బతకాలు ఏంటి, ఒక టీచర్గా ఉన్నటువంటి టీచర్ పడేటువంటి వేదన ఏంటి, కానీ ఎంత చెప్పాలనుకుంటాడు పిల్లలు, ఏం చేయాలి, వాళ్ళ నుంచి ఏం కావాలనుకుంటాడు అనేటువంటి విషయాలు మీరు బోధపడాలనేటువంటి విషయం ఉద్దేశంతోనే ఇట్లాంటి కార్యక్రమాలు మనం తీసుకుంటాం. సరే, ఇంతకుముందు సార్ వాళ్ళు చెప్పినట్టు మనకి ఏ డిపార్ట్మెంట్లో కానీ ఎక్కడ కానీ అంటే మీ లైఫ్లో మీ స్టడీ లైఫ్లో కాలేజీలో నేను లెక్చరర్ అవుతా అంటే చేయలేను, డిగ్రీ కాలేజీలో కానీ పీజీ కాలేజీలో కానీ ఇంకెక్కడన్నా పోయి నేను ఒకరోజు నేను లెక్చరర్ అవుతా లేకుంటే డిగ్రీ కాలేజీలో ఇదైతా అంటే నేను నెవర్ అలో అంటే ఏదో. కానీ స్కూల్లో మాత్రం మనము స్వయం పాలన దినోత్సవం, మనం చాలా రకాలైనటువంటి ప్రోగ్రామ్స్, అంటే కేవలం స్వయం పాలనే కాకుండా మనం ఓట్లు వేసుకున్నాము అంటే బయట జరిగేటువంటి విషయాల్ని స్కూల్లో నేర్చుకుంటాం. స్కూల్లో నేర్చుకునేటువంటివి మీ లైఫ్లో ఎప్పటికీ మర్చిపోవు. మనకు 50 ఏళ్ళు వచ్చినా 60 ఏళ్ళు వచ్చినా ఒక పాత ఫ్రెండ్స్ కలుసుకున్నారంటే ఏం మాట్లాడుతుంది తెలుసా, మా సార్ ఇట్లా చేస్తుంది మేము చదువుకునేటప్పుడు అనేటువంటి విషయాలే తప్ప వేరే విషయాలు మాట్లాడాలి. అంటే అంత మధురానుభూతులు ఉన్నటువంటి స్కూల్ యొక్క వాతావరణం, స్కూల్లో నేర్చుకునే స్కూల్లో నేర్చుకునేటువంటి అనుభవం, స్కూల్లో నేర్చుకునే ప్రతి ఒక్కటి అనమాట. అంటే స్కూల్ అనేటువంటిది మీ లైఫ్. కానీ మనం ఏ రకంగా చూస్తున్నాం, స్కూల్కి ఏ రకంగా వస్తున్నాం, ఏం చేస్తున్నాం, పిల్లలు ఏం చేస్తున్నారు అనేటువంటిది మీకు స్వయంగా ఇప్పుడు చూడండి, ఈరోజు పీఈటీగా చాలా మంది అయ్యింది. పీఈటీగా చాలా మంది ఏంటంటే వాళ్ళందరూ పీఈటీ కావాలనేటువంటి ఉద్దేశంతో అయింటారని నేను అనుకుంటున్నాను. అట్లా కాకుండా ఏదో ఒకటి కావాలి, ఒక చీర కట్టుకురావాలి, మంచి తీసుకురావాలి, మంచి కాయస్కి రావాలి అనేటువంటిది కాదు. అంటే ఏ పాత్రలో మనం దాంట్లో ఇదైనా ఇప్పుడు చూడండి, ఎక్కడికైనా ఏదో ఒక డ్రీమ్ కలుగుతుంది, ఒక్కొక్క అభిలాష కలుగుతుంది. ఏదైనా మంచి ప్లేస్ ఒక ఆమె చూస్తే ఇక్కడ కార్ నేను కొనుక్కోవాలి, ఎవరైనా డ్రెస్ వేసుకుంటే ఇట్లాంటి డ్రెస్ నేను వేసుకోవాలి, మంచి ఇంకా ఆభరణాలు పెట్టుకుంటే పక్కనే అంటే ఆమె కంటే పక్కన వాళ్ళకి అట్లాంటి నెక్లెస్ కావాలి, అట్లాంటి కమ్మలు కావాలి, అట్లాంటి ఇది కావాలి అని ఇంకా కోరు పెడతా ఉంటారు మామూలుగా. అంటే ఇక్కడ ఏంటంటే ఆభరణాలు కాదు, భూషితం దానికి అద్భుతమైనటువంటి ఇది ఉంది. ఏంటంటే భూషణు కావు భక్తులకు భూరి మయాక తారహారములు భూషిత కేశపాష మృదుపుష్ప సుగంధ జలాభిషేకము భూషణు కావు పురుషుని భూషణతే వాగ్భూషణమే సుభూషణము అంటే ఏంటి అర్థము అంటే ఒక మనిషికి కిరీటం పెట్టుకున్నాడు, నగలు ధరించిండు, తగదగలాడే పట్టు వస్త్రాలు కట్టుకున్నాడు, ఇంకేదో చేసింది కాదు, వాని మాటలే వానికి అభూషణం. అభూషణం అంటే వెనకట్టలేని అద్భుతమైనటువంటి విలువైనటువంటి ఒక నగ అనేటువంటి అర్థం. అట్లా మాటల ద్వారా మీరు అది నేర్చుకోవాలి స్కూల్లో. అట్లాంటివన్నీ నేర్చుకుంటేనే మీ లైఫ్లో ముందుకు పోవడానికి అవకాశం. సరే, మీకు చాలా టైం తక్కువ ఉంది. మామూలుగా మేము ఒకసారి అనుకుంటాం ఈ అనుభవం ఫస్టే అంటే 10th క్లాస్లో ఎంటర్ అయ్యే ముందే జరగాలి అని అనుకుంటాం. కానీ మేము ఎప్పుడూ దాన్ని సక్సెస్ చేయలేకపోయాం. ఎందుకంటే లాస్ట్ ఇంకా పరీక్షలు 4 రోజులు ఉన్నాయి, అంతేముందు వాళ్ళకు 10 రోజులు ఉంది, 15 రోజులు ఉంది అన్నప్పుడు మాత్రమే మనం ఇట్లాంటి ప్రోగ్రామ్ అంటే అందరూ చేస్తున్నారు కాబట్టి మనం కూడా చేస్తాం. కానీ దీంట్లో ఇన్స్పైర్ అయ్యేవాళ్ళు, మోటివేట్ అయ్యేవాళ్ళు
ఉంటే వాళ్ళకు ఒక డ్రీమ్ ని సాకారం చేసుకునే కళని నిజం చేసుకునేటువంటి అవకాశం ఏదో దొరికింది. దాన్ని అంటే ముందుకు తీసుకెళ్ళాలి. ఒక కళగట్టి మేము పొద్దున్నే వేసుకునేమో అనుకుంటే కళ వెళ్ళిపోతుంది, అది కాదు. కాబట్టి దాన్ని అచీవ్ చేసుకోవాలి. దీక్షిత చెప్పింది ఏం చేయాలనేటువంటి టీచర్ హెల్ప్ తీసుకుంటాను. వెరీ గుడ్. అట్లా అంటే మీలో ఉన్నటువంటి టాలెంట్ని మీ తల్లిదండ్రులు గుర్తించాలి. కేవలం టీచరే గుర్తిస్తారు మీలో ఏముంది, నువ్వు ఏం కాగలవు అనేటువంటి ఒక టీచర్కి బాగా అర్థమైంది. అంటే మన యాటిట్యూడ్ని కానీ, మన ప్రవర్తనని కానీ, మన స్పిరిచువల్ని కానీ, మన ప్రతి ఒక్కటి మేము అన్ని క్షుణ్ణంగా గమనిస్తాం. అంటే మీరు మామూలుగా ఈరోజు ఏంటంటే ప్రాక్టీస్ తీసుకోవాలి, పాఠం చదవాలి, ఏదో చేయాలి అని చేసుకుంటుంటారు వాస్తవంగా అయితే. కానీ ఎట్లా కాకుండా కొంతమంది పిల్లలు నేను గమనించిన అంటే జడ్జెస్గా సార్ వాళ్ళ అవకాశం ఇస్తారు. పోయినప్పుడు చూసినప్పుడు వాళ్ళు ఇది చేయాలని అనిపించింది, ఏదో చెప్పాలి కసిగా అనిపించింది. కొంతమందికి బాగా పిల్లలకి అర్థం చేయాలి అనేటువంటి దహదాలు ఆడుతున్నారు. అంటే పిల్లల్లో వాళ్ళలో మార్పు రావాలి, నేను చెప్పింది వినేటట్టు చేసుకోవాలి అనేటువంటిది ఉంటుంది. సరే, చెప్పింది ఏదైతే చేసుకోవాలి అనేటువంటిది ఎప్పుడు వస్తుందో అంటే మనకు దాని మీద సంపూర్ణమైనటువంటి అవగాహన ఎప్పుడైతే వస్తుందో అప్పుడు నువ్వు ఏం మాట్లాడినా అంత బాగుంటుంది. అదే అంటే నాలెడ్జ్ ఈజ్ డివైన్. అంటే నాలెడ్జ్ని ఎక్కువగా మీరు ఎక్కువగా పొందుతూ ఉండాలి. ఏ విషయంలో అయినా ప్రతి విషయం టీచర్ మాట్లాడుతున్నాడు అంటే హీ ఈస్ గివింగ్ సమ్ నాలెడ్జ్ టు us అని ప్రతిరోజు క్లాస్ వస్తున్నా రోజు బోర్డు కదా, ఏ చెప్పే క్లాస్ చెప్తారు, మ్యాథ్స్ అంటే ఫిజిక్స్ అంటే అది బోర్డు కాదు. ఈరోజు అయితే కొత్త విషయం అంటే కేవలం సబ్జెక్ట్లో ఉన్నది కాకుండా మీ డైరెక్ట్గా ఉపయోగపడేటువంటి టీచర్ల నుంచి ఆ మాటలు వస్తూ ఉంటాయి. వాటిని జాగ్రత్త చేసుకోవాలి, వాటిని అబ్జర్వ్ చేసుకోవాలి లైఫ్లో. సరే, నేను మీకు ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్పి ముగిస్తా. ఫస్ట్ నేను ఇక్కడ నుంచి ట్రాన్స్ఫర్ అక్కడికి పోయినప్పుడు అక్కడ కూడా టెన్షన్ తీసుకున్నా. అది చాలా చిన్న స్ట్రెంత్ ఉన్నటువంటి ఇద్దరే అమ్మాయిలు నేను మాట్లాడినా. ఈరోజు చెప్పినట్టే కొన్ని విషయాలు చెప్పిన. 6 months క్రితం అబ్బాయి కలిసి అంటే అసలు నన్ను వదిలిపెట్టుకోవట్లేదు. ఏమంటే లేదు సార్, మీరు ఆలోచన మాటల నుంచి నేను ఎందుకంటే మీరు నాకు పోషన్ ఇచ్చిండు. నేను ఈరోజు డిగ్రీ కాలేజ్లో ప్రైవేట్ కాలేజ్లో చెప్తున్నాను చెప్తే నాకు చాలా హ్యాపీ అనిపిస్తుంది. అంటే ప్రత్యక్షంగా అనుభవించి దాన్ని సత్యసాయి డిగ్రీ కాలేజ్లో ఎప్పుడు కనిపించినా కూడా వాడిని డిసిప్లిన్ అంతా వాడికి ఏం మాట్లాడినా అంతా మీరే సార్ అంటాడు. పొద్దున బాబు మేము అందరి పిల్లల్ని అదే దృష్టిలో చూస్తుంటాం, కానీ ఎవరికి ఒకరికి ఎక్కువ ఒకరికి తక్కువ అనేటువంటిది. ఇప్పుడు నాలెడ్జ్ అనేటువంటిది ఇప్పుడు మీకు ఏదైనా ఈజీగా దొరుకుతుంది అంటే మీరు ఎంత తీసుకుపోతారు? ఎన్ని నీళ్లు తీసుకురండి అంటే ఎన్ని తీసుకొస్తున్నారు? ఒక చెంపు, బాటిల్, లేకుంటే ఒక కడవ. కానీ అది అయిపోతుందా? అంటే నేను ఎంత తీసుకుంటాం అనేటువంటిది డిపెండ్స్ ఆన్ యువర్ సెల్ఫ్. మీ యొక్క నాలెడ్జ్ మీద, మీ దాని మీద మీరు ఎంత మా నుంచి తీసుకుంటారు అనేటువంటిది ముఖ్యం. ఇంకోటి ఏంటంటే 10th క్లాస్ వాళ్ళు ముఖ్యంగా గుర్తుపెట్టుకోవాల్సింది, ఇప్పటి మర్కట మార్జాల సూత్రం అని అంటాం. మర్కట మార్జాల సూత్రం అంటే ఏంటంటే ఇప్పటి వరకు తన పిల్లల్ని ఎట్లా సాగుతుందో గుర్తుపెట్టుకోండి, పిల్లి తన పిల్లల్ని ఎట్లా సాగుతుందో గుర్తుపెట్టుకోండి. పిల్లి ఏం చేస్తుందంటే నోట్లో తన పిల్లల్ని జాగ్రత్తగా ఒక ఇంటి నుంచి ఒక 7 ఇళ్ళు మారుస్తుంది అంటారు. ఈ విషయంలో ఏం చేస్తుంది, రోజు వచ్చేసి తన తల్లిని గట్టిగా పట్టుకోవాలి. అక్కడ పిల్లి తన పిల్లల్ని నోటితో, ఇప్పుడు మీరు 10th అయిపోయిన తర్వాత మీరు పోతున్నాగా మీ టీచర్ని గట్టిగా పట్టుకుంటేనే మీరు చదువుతుంది. అర్థమైందా? ఈరోజు మేమంతా మిమ్మల్ని ఒక క్లాస్ నుంచి ఒక క్లాస్ క్లాస్ తీసుకొచ్చినాం కదా, ఇప్పటి నుంచి మీ బాధ్యత అనుకున్నది మీరు మంచిగా సాధించగలరు. మీ మీద మీరు నమ్మకం ఉంచండి. నమ్మకాన్ని కోల్పోయిన తర్వాత మీరు ఏది అనుకున్నారో దాని మీద వర్క్ చేయండి. ఎవరైనా మీరు అనుకున్నారు కలెక్టర్ కావాలా అన్నది అది డ్రీమ్ స్టార్ట్ అయింది. ఈరోజు ఎట్లా కావాలి, ఏం చదవాలి అనేటువంటిది అట్లా ఆలోచిస్తూ ఏదైనా ఒక విషయం మీద ఒక 10 అయిపోతుంది. కావాల్సి పెట్టుకోండి. 10,000 గంటలు ఆ విషయం మీద ఆలోచిస్తే ఖచ్చితంగా ఉంది. ఇది నేను చెప్పేటువంటి అనుకోండి, ఇంకేదన్నా అనుకోండి. ఓకేనా? ఆల్ ది బెస్ట్. అందరూ మంచిగా చదివి మన పేరు, మన పాఠశాల పేరు, మన కేంద్ర పేరు అందరూ నిలబెట్టాలని మనస్ఫూర్తిగా మీకు మంచి భవిష్యత్తులో మీరు కూడా ఎక్కడన్నా మేము కనిపిస్తే కూడా మన పాఠశాల నుంచి
నేను ఇంత శ్రేణి ఈ ఉన్నత స్థాయి కావాల్సింది మీరు ఇచ్చే చాక్లెట్ కాదు, మీరు ఇచ్చేది కాదు, మీరు ఇచ్చే డబ్బులు కాదు, ఇంకోటి కాదు, ఇంకోటి కాదు. కేవలం రెస్పెక్ట్ అయితే మీరు కాబట్టి దాన్ని బాగా దృష్టిలో పెట్టుకోండి. మీ భవిష్యత్తు మంచిగా రచించుకోండి, మంచిగా వెళ్ళండి. బీ బ్రేవ్ అండ్ బీ బ్రైట్.